యశ్వంతరామ్ సోమశేఖర్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్. దీంట్లో నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లే దట్ 26 అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది. ఫస్ట్ కొంత వ్యక్తుల ఇంట్లో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది. అలాగే 27th నైట్ 28th ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో 2 టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి. దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండీ అన్ని దొంగతనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పీ గారు ఒక 4 టీములు వేయడం జరిగింది. సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంని కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా, ప్రభుత్వం పెట్టినటువంటివి కానివ్వండి, పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతో జరుగుమిల్లి ఎస్ఐ అలాగే మర్రిపూడి ఎస్ఐ ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమన్నా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి. అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి, లేట్ అయితే అనేసి ఎస్ఐలు 6 టీంలు వేయడం జరిగింది. అందులో 3 టీంలు ఎస్ఐలు, మిగతా ఏఎస్ఐలు 3 టీంలు. ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే, వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము, మా అన్న లేడు, మా అన్న ఇక్కడ లేరు, మేము ఇవ్వమని చెప్పారు. ఎందుకు చెప్పారనేది మళ్ళీ చెప్తాను మీకు. నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, మీరు రావడానికి లేదు అది ఇదని. బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది. వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ, దీంట్లో దోషులు ఎవరు ఇమ్మీడియట్లీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరు ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్, అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఆ ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఇంక ఈ విట్నెస్ మిస్ అవుతుంది, వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు, మేము ఇవ్వము, అవసరమైతే డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు, అరెస్ట్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు 2 లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా, మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడేది తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్, ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడ వెళ్ళలేదు, అది షాప్, అది ఒక కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏముండవు. వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి డిస్ప్లే చేయండి. మోరోవర్ అతను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్, అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు పెట్టకుండా ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మేము ఒకసారి పోయి నారాయణ అది మళ్ళీ అగైన్ రిపీట్ చేయదండి.
చూడండి, ఎస్ఐ మీద లోపలికి డ్యూటీ చేసే ఎస్ఐని ఒకసారి చూడండి. బట్ సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళింది లోపలికి ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ డిస్ట్రాయ్ అవుతే ఇన్వెస్టిగేషన్లో అది దొరకదేమో అనే ఉద్దేశంతో తప్ప ఎటువంటి బ్యాడ్ దురుద్దేశంతో కానీ వెళ్ళలేదు. అది ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు, అది ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్ లాంటిది. షాప్ అంటే ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్, అది ఎవరైనా వెళ్ళొచ్చు. దట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద వెళ్తుంటే ఆ స్త్రీ లోపలికి రానివ్వకుండా అతను తోయటం. అతను కూడా ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్. అతను ఆ విధంగా తోయడం, డ్యూటీకి అడ్డగించడం ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో ఎస్ఐ లోపల ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా ఆవిడ వెళ్ళిపోతున్న సందర్భంలో, ఇక డిస్ట్రాయ్ చేస్తున్న సందర్భంలో తోసినప్పుడు దాన్ని తప్పించుకునేక ఆయన్ని నెట్టడం జరిగింది తప్ప ఎక్కడ దురుద్దేశంతో కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా ఎటువంటి చర్య కాదది. అతను ఒక దళిత కులానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టరు, అతను డ్యూటీ చేసుకొని ఇవ్వకుండా వీళ్ళు చేశారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను మారం రెడ్డి, కొండలరావు, ఇతని మీద ఇతను కండక్టర్గా పనిచేసేవాడు ఆర్టీసీలో. ఇతని ప్రవర్తన కారణంగా ఇతన్ని 2014 సంవత్సరం ఇతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం జరిగింది. ఇతనికి జరుగుమిల్లి పోలీస్ స్టేషన్లో షీట్ నెంబర్ 14 రౌడీ షీటర్ ఉంది. ఇతను 2016లో ఒక కేసు, 4 కేసులు 2016లో ఉన్నాయి. అలాగే ఒక స్త్రీని ఇతను వెంబడించి ఆ అమ్మాయిని హరాస్ చేసినటువంటి కేసు ఉంది. ఆ కేసు కూడా ఇతను 354 పోలీస్ ఆఫీసర్స్ని అటాక్ చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అటాక్ చేసినటువంటి కేసు. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఇతని మీద. అది లాస్ట్ అతని కన్విక్షన్ కూడా వచ్చింది, మళ్ళీ అతను అప్పీల్కి వెళ్ళారు. అలాగే 2020లో ఒక కేసు ఉంది. 2019లో ఒక స్త్రీని అసభ్యంగా ప్రవర్తించాడని 5 సెక్షన్. ఇన్ని కేసులు ఉన్నాయి. అతనికి ఉన్నటువంటి హిస్టరీ ఇటువంటిది ఇది. అలాగే కొన్ని అలిగేషన్స్ మాకు ఈరోజు మా దృష్టికి వచ్చాయి. అతను వాళ్ళ సొంత కూతురు వరుసయ్య అమ్మాయితో ఇతను కొంత ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేసి అమ్మాయి పేరుతో ఒక ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు పొందాలని చెప్పితే అది కూడా ఎంక్వైరీ జరిగిందని చెప్పి అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను రెచ్చగొట్టి పోలీసుల్ని కెమెరాలో చిత్రీకరించే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్రీఫ్ చేసి, అలాగే ఇవన్నీ కూడా రెచ్చగొట్టి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగం చేయకుండా చేసినటువంటి రౌడీ షీటర్ ఇతని క్యారెక్టర్ ఇది. ఇతన్ని గవర్నమెంట్ కూడా ఆర్టీసీ నుంచి కూడా ఇతన్ని రిమూవ్ చేయడం జరిగింది 2014లో. ఇంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఒక స్త్రీని దురుద్దేశపూర్వకంగా కానీ అలాగే ఉద్దేశపూర్వకంగా అవమానించాలని కానీ ఎటువంటి చర్య కాదు ఇది. ఇది ప్యూర్లీ ఉద్యోగంలో ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి అతన్ని చాలాసార్లు అతన్ని అడ్డగించి లోపల రానివ్వకుండా తోసి మీరు చూశారు. అంతే తప్ప ఎటువంటి దీంట్లో దురుద్దేశం లేదు. ఇది కేసు కూడా కట్టడం జరిగింది. ఉద్యోగం చేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అటు టీంని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అది ఎంక్వైరీ ఉంది. అలాగే ఈ యాక్టివిటీ మీద కూడా ఒకవేళ మా సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నా తప్పు చేశారా అనే కోణంలో కూడా మేము వెరిఫై చేయించి ఉంటే విల్ టేక్ అన్ యాక్షన్. లేదు టీడీపీ వాళ్ళు బంద్ దేనికి? ఓకే, జాలపాలెంలోనా? లేదు టీడీపీ వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు అక్కడ. మాకు ఇష్యూ ఉంది కాబట్టి నో పర్మిషన్. టీడీపీ వాళ్ళ లేదు, పర్మిషన్ అయితే లేదు. లెటర్ మేమైతే ఎవరికి ఇవ్వట్లేదు. నన్ను ఎవరికైనా ఇచ్చామా? లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరికి పర్మిషన్ లేదు అక్కడ. వీఆర్ నాట్ అలవింగ్ ఎనీవన్. ఈజ్ ఎ డ్యూటీలో జరిగినటువంటి ఇష్యూ తప్ప ఇట్ ఈజ్ ప్యూర్లీ క్రిమినల్ యాక్టివిటీ వాళ్ళది, పోలీసులను అడ్డగించడం అంతే తప్ప అదర్వైజ్ దీనికి ఎటువంటి ఇష్యూ ఏం లేదు దీంట్లో. ఓకే, దాంట్లో ఆల్రెడీ కేసు కట్టాము. సబ్ ఇన్స్పెక్టర్ సబ్సిక్వెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి కాబట్టి అది కూడా వెరిఫై చేసి విల్ యాడ్ ఇన్ టు ద కేసు. చేసింది పబ్లిక్ కోసం అండి, ఉద్యోగం ఇది. ఇంట్లోకి వెళ్ళడం అంటే మీరు అనొచ్చు, ఇంట్లోకి వెళ్ళకూడదు. ఏదన్నా ఒక ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము, లోపలికి వెళ్తున్నాము, అది యూనిఫామ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు డిలీట్ చేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ను. అది ఒక టెంపుల్ దొంగతనాలు, వేరే ఇంట్లో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ.
అది వ్యక్తిగతం కావచ్చు, అతను పర్సనల్ కావచ్చు, బట్ చట్ట ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత. అది డిలీట్ అయిపోతే ఆ కేసులో క్లూస్ పోతాయనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప అక్కడ వేరే బ్యాడ్ ఉద్దేశం ఏం లేదు కదా అతనికి. అతను పెన్ డ్రైవ్ ఎప్పుడో ఈవినింగ్ ఇస్తానని వేరే ఆఫీసర్తో అన్నారు తప్ప లోకల్ వెళ్ళినటువంటి ఎస్ఐ కాకుండా వేరే వాళ్ళతో అన్నాడు. మోర్ ఓవర్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకి అతను బై ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, దాన్ని డిలీట్ చేసేసాయండి, అసలు హార్డ్ డిస్క్ దాచిపెట్టేసాయండి అని చెప్పారు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అది విని లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు కూడా అతనికి చాలా పోలీసుతో అతను ప్రవర్తించే చూశారు. 8 కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఈ డిస్క్ దాచిపెడతారు, ఇన్ఫర్మేషన్ దాచిపెడతారు అన్న ఉద్దేశంతో వెళ్ళారు తప్ప అటు వాళ్ళని లోపల వెళ్ళి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని తొయ్యాలని ఏం లేదు. డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్ని మీద వాళ్ళు చేయి చేసుకొని తోశారు. ఇది క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ ద వీడియో, మీరు చెక్ చేయండి. ఆ సందర్భంలో అది తోపులాట్లాగా అతను తప్పించుకొని లోపలికి వెళ్ళడానికి తప్ప ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ. కులం పేరుతో తిట్టింది ఏం లేదు, పెట్టలేదు. బట్ వాళ్ళు కంప్లైంట్లో బయట అందరూ ఎస్సీ ఆర్గనైజేషన్స్, మా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీ కదా, మీరు ఎందుకు యాడ్ చేయరు అనేసి ఆల్రెడీ కొంతమంది ఫోన్ చేస్తున్నారు. లోకల్ సిఐని డిఎస్పీని వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. ఎందుకంటే వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో. అది అప్లై అవుతుందా లేదనేది ఉంటే వీ విల్ యాడ్ ద సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.